పెద్దకొండారెడ్డి. సానికొమ్మ పెద్దకొండారెడ్డి. మీ పేరండి? ఏ ఊరు మీది అసలు? కనిగిరి దగ్గర. ఏం చేసేవాళ్ళు అక్కడ? ఎప్పుడు? రావటమే గుంటూరు వచ్చారా? రావటమే గుంటూరు వచ్చారా? ఎక్కడ? ఇక్కడ గుంటూరు రెడ్డిపాలెం, చేబ్రోలు రెడ్డిపాలెం. అక్కడేం చేశారు? పొలం ఉందా? కనిగిరిలో ఉంది. ఇప్పుడు కూడా ఉందా? ఇక్కడ చేబ్రోలు ఎన్నాళ్ళు ఉన్నారా? ఏం పండించా? ఎన్ని ఎకరాలు వేసారండి? మీరు పని చేశారా? మీరు వేయలేదు అసలు? అదేలే. పిల్లలు ఎంతమంది? మగపిల్లలు ఇద్దరు. ఇంకో పిల్లాడు ఎక్కడ ఉన్నాడు? కనిగిరి నుంచి ఆ రెడ్డిపాలెం నుంచి గుంటూరా? మధ్యలో ఆడికి వెళ్ళా? గుంటూరు వచ్చి పెళ్లి చేసుకున్నావు మేడం గారిని? లవ్ చేసావా? మరి ఎట్టా? అయినోళ్ళ కట్నం ఎంత తీసుకున్నా? ఎందుకని? అంటే అప్పుడు కరువు దేశం, ఎవరిస్తారు కట్నాలు, అడుగుతున్నారు. అమ్మాయి బాగుంది కావాలని చేసుకున్నా అంతే. అబద్ధం చెప్పనండి. అదేలే. ఆ తర్వాత కంచి కాపురం చాలా సేపులా బాగా చేసి కంపెనీలో పని కొనుక్కున్నాడండి. ఒక కంపెనీలో భోజన కంపెనీ అక్కడ చేశానండి. అప్పుడు 30 సంవత్సరాలు కంపెనీలో చేశాను. మొత్తం 50 సంవత్సరాలు కంపెనీలో చేశాను. ఇక ఆ తర్వాత పిల్లలు ఎక్కువ వచ్చినాక నన్ను పని చేయలే, కాళ్ళు నొప్పులు వేసి. ఇక అబ్బాయి బాగా చూస్తున్నాడు. ఆ అబ్బాయి పోయాడు. ఆయనకి వాడడం నుంచి శక్తి లేదు చూడటానికి. ఆయనకి ఈయన అన్నీ బాగా చూస్తున్నాడు మాకు. అంతే. ఇక ఇంతకన్నా కావాల్సింది ఏముంది? అంతేలే. 90 సంవత్సరాలు వచ్చింది. 90 ఏళ్ళ మీకు? మేడం గారికి 30 ఏళ్ళు తేడా. ఇద్దరి మధ్య నాకు 30 సంవత్సరాలు, 12 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాను. 12 సంవత్సరాలు వస్తే నాకు 30 సంవత్సరాలు. ఏం చదువుకోవాలా? అస్సలు లేదండి. నాకు ఆనంద 5 చదువుకుంది. ఏంది 5 చదువుకున్నావా? ఏదో 3 2 చదివిచ్చారండి. చదువు లేదు, పాడలేదు. మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు పొలం పనేనండి. మీరెంతమంది? మేము 2 అన్నలు, ఒక అక్కాయి, నేను. ఎక్కడున్నారు వాళ్ళంతా? 3 అన్నలు. వాళ్ళు చనిపోయారండి అందరూ. దరిద్రపోదాన్ని నేను ఒక్కదాన్ని మిగిలి ఉండాలి. ఏముందిలే, దానికి ఏముందిలే కానీ ఉంటే. మీరెంతమంది? ఎవరయ్యా? మీరు అన్నదమ్ములు. అమ్మాయి లేరు? ఉన్నాడా? ఇప్పుడు బాగానే చూసుకుంటున్నాడా కొడుకు? చూసుకుంటున్నాడయ్యా. ఎంతకన్నా ఇంకెవరు చూస్తారు? ఇప్పుడు ఆ కొడుకు పోయినా కానీ అన్ని మంచి చెడ్డ అంతా ఏనే చూస్తుంది. ఇప్పుడే కాదు, కొడుకు ఉన్నప్పుడు కూడా ఏనే చూశాడు. ఈయనే చూశాడు. ఆయన అంత ఇదిగా లేదులే. దానివల్ల మొట్టమొదటి నుంచి ఈయన మంచిగా మమ్మల్ని ఇప్పుడు ఇంకా బాగా చూస్తున్నారు. ఇంకా మాకు కావాల్సింది. ఎప్పుడైనా బాగానే చూస్తాడు కొడుకే. కొడుకు అంటే అందరు చూడలేదు. బాగానే చూస్తున్నారు. అయ్యప్ప గురుస్వామి ఎట్టా మీకు టైం పాస్ అయితే పొద్దున్న నుంచి ఏం చేస్తారు సాయంత్రం దాకా? మామూలుగా ఎప్పుడైనా టైం పాస్ ఏముంది? ఇది మామూలుగా షాపింగ్ చేసేటప్పుడు టైం ఏముంటుంది మాకు? ఇప్పుడు
ఇప్పుడు ఏముంది ఖాళీగా తిరిగి కూర్చుంటామే. టైం పాస్ టీవీ చూస్తూ ఉంటారా? టీవీ చూస్తుంటామండి. కాకపోతే కాసేపు కూర్చోపు పైన అటు ఇటు తిరుగుతుంటాం. ఉమ్, వాకింగ్ పోవడానికి కూడా కాళ్ళు లేవు. ఉమ్, అయ్యో 90 సంవత్సరాల వయసులో ఎవరు బతుకుతున్నారండి ఈ అంతే. సంవత్సరంలో కష్టపడ్డం నేను కూడా బాగా. ఉమ్, దానివల్ల ఉమ్, వయసు కూడా అయిపోయా. ఉమ్. మీ కోడలు ఎట్లా చూస్తుందని అడుగు. మీ కోడలు ఎట్ట చూస్తుంది? కోడలు కూతురులాగా చూస్తుందండి. ఉమ్, బాగానే చూస్తుంది. కూతురు లెక్కే అన్న. ఉమ్, ఆ కోడలు కూడా మంచిదే. ఉమ్, ఉమ్. వాళ్ళు ఆర్థిక బాధలు ఉండాలి. అదేలే. ఆయన చూసే శక్తి లేదు. ఉమ్. కొడుకుంటే ఆయన చూసేవాడేమో కానీ ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన పెద్దగా చూడలేదు. ఆ కొడుకు పిల్లలు ఉన్నారా? ఆయనకి 2 ఆడపిల్లలు, ఉమ్. ఓ మగ పిల్లలు. పెళ్ళిళ్ళు అయిపోయింది. పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా అండి. ఉమ్. ఈ కొడుకు పిల్లలు ఏం చేస్తున్నారు? అయితే ఇప్పుడు ఈ కొడుకు పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరు ఈ కొడుక ఉమ్, ఇద్దరు అమ్మాయిని అమెరికా ఆడపిల్లలు కదండి, పెళ్లి లేని వాళ్ళ అత్తగారు అమ్మాయిని ఉమ్. పెళ్ళిళ్ళు చేసేసారు. మనవ సంతానం వస్తుంటారు ఎప్పుడన్నా? ఉమ్. ఏ మనవ సంతానం అంటే ఇష్టం? ఎవరైనా ఒకటేనండి. పేర్లు గుర్తుండే వాళ్ళకి పేరు ఏముంది అంతా ఒకటే మాకు. చెప్పు. హైదరాబాద్లో అల్లుడి పేర్లు చెప్పు. అల్లుడి పేరులా ఉమ్. కూర్చోవాలి. ఒక అల్లుడు రాకేష్ రెడ్డి, ఒక ఆయన రాకేష్ రెడ్డి, ఉమ్, ఆయన శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ఉమ్, ఇంకొక ఆయన శ్రీనివాస్ రెడ్డి, ఉమ్, అమెరికా. అమెరికా. ఉమ్. ఆయన మా పాత గుంటలు మాకు తెలిసిన ఆయనే. మనవరాళ్ళ పేరు? అమ్మాయి పేరు పెద్దమ్మాయి దుర్గా భవాని, దుర్గా, చిన్నమ్మాయి పేరు ఏమన్నా కానీ గీత. గీతమ్మ. ఉమ్. మనవ సంతానం పేరు గుర్తుండయా? వాళ్ళ పిల్లలు కొత్తగా పెట్టుకున్నారు నా గుర్తులు. ఉమ్. ఇప్పుడు పిల్లలు మామూలుగా గుర్తు లేవు. ఆడుకుంటారు ఎప్పుడన్నా మనవ సంతానం వచ్చా? బ్రహ్మాండంగా. మనవ సంతానంతో ఆడుకుంటారా? ఆడుకునేది ఏమో చక్కగా చూసుకుంటామండి ఇక్కడికి వస్తే. ఉమ్. చక్కగా మీరు కూడా వెళ్తుంటారు ఎప్పుడన్నా? మేము వెళ్ళేది ఎందుకండి, వాళ్ళే వస్తారు. ఇదివరకు వెళ్ళే వాళ్ళకి ఇప్పుడంటే ఓపిక లేదేమో. ఆడికి పోయేంత ఇది లేదులేండి మాకు. వాళ్ళే వచ్చిపోతుంటారు కదా అప్పుడప్పుడు. ఉమ్, చూసుకుంటాం, ఇంకేం కావాలా. ఉమ్, ఇక్కడ పెద్ద అబ్బాయి పిల్లలు ఉంటే వాళ్ళు వస్తుంటారు. ఉమ్. దగ్గరలో ఉన్నారు కాబట్టి అదేలే. వాళ్ళు వచ్చిపోతుంటారు. ఉమ్. సరే, నమస్తే అండి, మంచి విషయాలు చెప్పారు. నమస్తే. మాకు ఇంకంతకన్నా కావాల్సిందే ఉందయ్యా. అంతేలే. ఓకే.